నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న మేడ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన మధుసూదన్. మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న వేముల ప్రశాంత్ గౌడ్. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్ సవితా రవీందర్ గౌడ్. చేగుంట మండలం వడియారం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను ప్రారంభించిన మెదక్ ఎంపీ. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక సర్పంచ్ తో కలిసి సందర్శించిన రఘునందన్ రావు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్లతో కలిసి సందర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్లతో కలిసి సందర్శించారు. గ్రామ పంచాయతీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో 4 అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను ప్రారంభించారని తెలిపారు. ఇకపై రైల్వే రిజర్వేషన్ టికెట్ల కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వడియారంలోనే రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుందని, త్వరలో చేగుంటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. చేగుంటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తయితే రైల్వే ట్రాక్ దాటే సమయంలో జరుగుతున్న ప్రమాదాలకు చెక్ పడుతుందని, వాహన రాకపోకలకు సులభతరం అవుతాయన్నారు. వడియారం రైల్వే స్టేషన్ లో దేవగిరి ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. మేడ్చల్ నుంచి కామారెడ్డి వరకు రైల్వే డబుల్ ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయని, డబుల్ ట్రాక్ ప్రారంభమైతే రైళ్ల రాకపోకలు వేగవంతమవడంతో పాటు కొత్త రైళ్లకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు స్రవంతి సతీష్, సాయి కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ రఫీ, నాగరాజు, పాలకవర్గ సభ్యులు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, నాయకులు చిలకమరి గోవింద్, కొండిస్వామి, భూపాల్, కరణం గణేష్, రవికుమార్, ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి చేగుంట, నార్సింగి, వడియారం ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఒకటి వస్తే ఉత్తర భారతానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకి బీహార్, ఒడిశా, మహారాష్ట్ర బయటలో కన్వీనియంట్ ఉంటుందని చాలా సంవత్సరాల నుంచి ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని చేగుంట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉండే. అదృష్టం కొద్దీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత రైల్వే మంత్రి గారి సహకారం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేగుంట ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని పనులని, అది రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయినా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయినా, అదే రకంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అయినా, భవిష్యత్తులో ఇక్కడి ప్రాంత ప్రజల డిమాండ్ అయినటువంటి దేవగిరి, అజంతా లాంటి ఎక్స్ప్రెస్ల ఆపడం కోసమైనా ఖచ్చితంగా కృషి చేస్తాం. అక్కనపేట చేగుంట నుంచి చాలాసార్లు ప్రజలు అడుగుతూ ఉంటారు, అన్న ఒక 2 రైళ్ళు ఆపండి, 2 ఎక్స్ప్రెస్లు ఆపండి అని. ఖచ్చితంగా వాటిని కూడా సాధ్యమైన తొందరలోనే పూర్తి చేస్తాం. రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే భూమి పూజ చేసుకున్నాం. త్వరలోనే దాని పనులు ట్రాఫిక్ డైవర్షన్ కోసమని ఆగుతూ ఉన్నాయి. అన్ని టెక్నికల్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి త్వరలోనే రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా పూర్తిగా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలి, ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ మోర్ ఇంపార్టెంట్. వడియారం, చేగుంట సర్పంచులు ఆ ట్రాఫిక్ డైవర్షన్ అవుతున్నప్పుడు జరిగేటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కొంత సహకరించాల్సిందిగా ఇద్దరు సర్పంచులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేడ్చల్ నుంచి ప్రారంభమైనటువంటి డబులింగ్ పనులు కామారెడ్డి వరకు మొదటి ఫేజ్లో జరుగుతున్నటువంటి ఈ పనులు ఏప్రిల్, మే వరకు ఆ డబులింగ్ పనులను కూడా పూర్తి చేస్తాం. ఆ తర్వాత రైళ్ల సంఖ్య పెంచడం, ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రవాణా సౌకర్యార్థం నిజామాబాద్ నుంచి ముత్కేడు వరకు అట్లే కంటిన్యూగా ఈ డబులింగ్ పనులన్నింటినీ కూడా కంటిన్యూటీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించిన మీ రుణం తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తాను. గతంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు
ఈ ప్రాంత ప్రజలు ఒకటి అడిగారు, మాకు రెడ్డిపల్లి దగ్గర బాగా ప్రమాదాలు అవుతా ఉన్నాయి సార్, ఒక బ్రిడ్జి కావాలని. అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేస్తానని పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ సర్కిల్లోని ఇందిరానగర్ కాలనీలో గల సామూహిక అంబేద్కర్ భవనం 1973లో అప్పటి పాలకులు దళితుల కోసం 345 గజాల స్థలాన్ని కేటాయించారు. కాగా కొందరు వ్యక్తులు ఆ స్థలం మాదే అంటూ బుధవారం నాడు జేసీబీతో స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో కాలనీవాసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపించేశారు. మేడ్చల్ సర్కిల్లోని ఇంద్రనగర్ కాలనీలో గల సామూహిక అంబేద్కర్ భవనం 1973లో అప్పటి పాలకులు దళితుల కోసం 345 గజాల స్థలాన్ని కేటాయించారు. 1997లో దళితుల సమావేశాల కోసం 80 గజాలలో శాశ్వత భవనాన్ని నిర్వహించారు. ఆ భవనాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ భవన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మండలంలోని దళితులందరికీ పలు సమావేశాలు, కార్యక్రమాలకు భవనాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ భవనానికి 345 గజాలు కేటాయించి అందులో 80 గజాల భవనాల నిర్మాణాన్ని చేపట్టగా మిగతా స్థలంలో ఇంద్రనగర్ కాలనీ వాసులు పెళ్లిళ్లు, శుభకార్యాలు, పలు కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ వస్తున్నారు. కాగా కొందరు వ్యక్తులు ఆ స్థలం మాదే అంటూ బుధవారం నాడు జేసీబీతో స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో కాలనీ వాసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని కాపాడాలన్నారు. అలాగే కబ్జాకి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జీడిపల్లి శివ, రామకృష్ణ, యాదగిరి, లక్ష్మణ్, రావల్కోల్ మహేష్, నల్లవల్లి శ్రీను, మైపాల్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులము మీడియా మిత్రులకు మనవి చేయనది ఏమనగా, ఈ యొక్క ఏదైతే ఉన్నదో మాది 1993లో గత సర్పంచ్ గారు దేవేందర్ రెడ్డి గారు మాకు ఇది అంబేద్కర్ భవన్ కోసము, మండల అంబేద్కర్ భవన్ కోసము 345 గజాలు పర్మిషన్ ఇచ్చిండు. ప్లస్ ఈ అంబేద్కర్ భవనం కూడా కట్టినారు. కానీ 1997లో మన హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ మండలు మరియు ఈ ఇంద్రనగర్ కాలనీ వాసులు కూడా ఈ అంబేద్కర్ భవన్ని మొత్తం వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి కొద్దిమంది కబ్జాదారులు వచ్చేసి ఇది మాది అని వస్తున్నారు. కానీ దయచేసి ఏమంటున్నంటే, ఇలా ఇక్కడికి మాత్రం ఎవరు రావద్దు. దయచేసి ఇది మా ఇంద్రనగర్ కాలనీ వాసులకు, ఎస్సీల దళితులకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి దయచేసి రావద్దని చెప్తున్నాను. మరి జిహెచ్ఎంసీ గారు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరి పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. మరియు భవిష్యత్తులో కూడా మాకు మళ్ళీ దీనికి ఒక కంపౌండ్ వాల్ వేసి కూడా మాకు ఇది మంచిగా చేసుకోవడానికి కూడా మాకు ఉపయోగకరంగా కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పాట పాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అంతకుముందు మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నా పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటనగా, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఎలవ్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా రండి అనే ప్రోగ్రాంలో ఈరోజు మన ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కూడా అందరికీ తెలియాలని, అందరూ పాటించాలని, మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రమాదాలు జరగకుండా మన జరిగే ప్రమాదాలను తక్కువ చేయడానికి అందరూ రూల్స్ పాటించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన దగ్గర పాదచారులకు గౌరవం ఇస్తూ, పాదచారులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులు డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాను. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఎవరైనా ఎదురున వాహనం వెళ్తున్నప్పుడు రోడ్డు క్రాస్ అయ్యే టైంలో మనం స్పీడ్ తగ్గించుకొని కూడా వాళ్ళు రోడ్డు క్రాస్ చేసిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2 వీలర్స్ కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎక్కడైనా ఎటువంటి మానవ తప్పిదాల వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి బయటపడడానికి కూడా ఇవన్నీ సేఫ్టీగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా 4 వీలర్ కార్లో ప్రయాణించినప్పుడు కూడా డ్రైవర్ ఒక్కడే కాకుండా సీటు బెల్ట్ పెట్టుకునేది
వాహనంలో ఉన్న 4-5 ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీటు బెల్ట్ పెట్టుకొని ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని, ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాలు జరగకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని కోరుకుంటాను. అదేవిధంగా 2 వీలర్ వాళ్ళైనా, 4 వీలర్ వాళ్ళైనా, హెవీ వీలర్ వాళ్ళైనా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల మనకు తప్పిదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చేయొద్దు. అదేవిధంగా డ్రంక్ డ్రైవ్, ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు తాగకుండా డ్రైవ్ చేస్తే ఎవరు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సుమారు 250 మందికి ఇందిరమ్మ చీరలను స్థానిక సర్పంచ్ సబితా రవీందర్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళలకు చీరల పంపిణీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సుమారు 250 మందికి ఇందిరమ్మ చీరలను స్థానిక సర్పంచ్ సబితా రవీందర్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐకేపీసీసీ రాజు మాట్లాడుతూ అంబాజీపేట గ్రామంలో సుమారు 250 మందికి ఇందిరమ్మ చీరలు రావడం జరిగిందని, వాటిలో 75% పంపిణీ చేయడం జరిగిందని, మిగతావి కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం గ్రూప్ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని, గ్రూప్ లో లేని మహిళలకు కూడా త్వరలో అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబితా రవీందర్ గౌడ్, ఉప సర్పంచ్ ద్యాపా రాజు, ఐకేపీసీసీ రాజు, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబాజీపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు అందరికీ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చీరలు పంపిణీ చేసినందుకు సీఎం గారికి సర్పంచ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 250 వచ్చినాయి. రిమైనింగ్ 75% ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 25% మళ్ళీ తర్వాత ఇస్తామన్నారు. గ్రూప్లో లేని మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించుకున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్మిటి నరేందర్, వార్డు సభ్యులు సామల సవితా మహేష్, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ప్రకాశం, అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, కోశాధికారి నరేష్, సంఘం సభ్యులు రమేష్, శివప్రసాద్, నారాయణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, గుండు శ్రీకాంత్, గుజ్జు నవీన్, యాదగిరి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కుల బాంధవులందరి మధ్యన మరియు గ్రామ పెద్దల నడుమన స్మితుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని ఆశిస్తున్నాం. మార్కండేయ మహర్షి జయంతి వేళ ఈ సందర్భంగా మా పెద్ద మనిషి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. పద్మశాలి తరఫున ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామని ఆనందంతో మేము వ్యక్తం చేస్తున్నాం. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నాయకులు నిమ్మకాయల పెద్దిరాజు, వీర మహిళ గరగా నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల నాయకుల వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలలో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నాయకులు నిమ్మకాయల పెద్దిరాజు, వీర మహిళ నగర నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల నాయకుల వీర మహిళా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, వీర మహిళలు సుమారు 150 మంది పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి కండువా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఇబ్రహీంలతో పాటు నాయకులు, కార్యకర్తలతో పాటు వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈ 3 మున్సిపాలిటీస్ ఉన్నాయో, అలియాబాద్, ముచ్చింతలపల్లి, ఎల్లంపేట,
దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ కొంతమంది మాకు పోటీ చేస్తామని చెప్పడంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఎక్కడైతే బలంగా మాకున్నారో సంఖ్యాపరంగా జనసేన పార్టీకి గత 10-12 సంవత్సరాలుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మీటింగ్లలో పాల్గొన్న కార్యకర్తలు కానీ నాయకులకు కానీ మేము అవకాశం ఇవ్వబోతున్నాం ఈ ఎలక్షన్ ద్వారా. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలను అంటే వాడుకొని వదిలేస్తుంది, కానీ జనసేన పార్టీ మాత్రం అట్లా ఉండదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆయన గొప్ప సంకల్పంతో మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే మన పార్టీలో గత 10-12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళకు అవకాశం కల్పించండి అని. అందులో భాగంగా మేము ఇక్కడ మేడ్చల్ జిల్లాలో సంబంధించి ఈ 3 మున్సిపాలిటీలలో మాకు ఎక్కడైతే బలంగా క్యాడర్ ఉందో అక్కడ మేము పోటీ చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నేమూరి శంకర్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మేము బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర అంటే బెల్లంపేట కానీ, మున్షింతలపల్లి కానీ, అలాగే అలియాబాద్ కానీ ఇక్కడ మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా మద్దతు ఇచ్చుకుంటూ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ఖచ్చితంగా జనసేన జెండాని ఎగరవేస్తామని మరోసారి ఘంటాపథంగా చెబుతూ ఈ యొక్క పోటీలో మేమున్నాము, ఇప్పటి వరకు ఉన్నామా లేదా అనేది కాకుండా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఓటు జనసేన జెండాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మీ మీడియా ముఖ్యంగా ఈ సమావేశం చెప్పగలుగుతాం. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ అధ్యక్షన సీఎం క్రీడం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీఓ రాజిరెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ అధ్యక్షతన సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీఓ రాజిరెడ్డి హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ 2025కు సంబంధించి క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలను బచ్చురాజుపల్లి, నస్కల్, రాంపూర్, కాసింపూర్ తాండా, నగరం, జడ్చెరువు తాండా గ్రామాలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ బాబు నాయక్, ప్రధానోపాధ్యాయులు మాధురు, దేవి, మహేందర్, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రశాంత్, తాడేం లత, నజీమా, లీడర్ ఎల్లం, కార్యదర్శులు నర్సింలు, హారిఫ్ హుస్సేన్, రాము, చంద్రహాస్, యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ ఈవెంట్స్ లో భాగంగా నిజాంపేట క్లస్టర్లో ఉన్న 7 గ్రామ పంచాయతీల తరఫున ఆటలు ప్రారంభించడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అందరూ కూడా వారి గ్రామ పంచాయతీల తరఫున టీమ్స్ తీసుకొని రావడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేటలో ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి క్రీడాకారుడు కూడా తమ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఎలాంటి గొడవలకు వెళ్లకుండా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో విద్యార్థుల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పోటీల్లో పిల్లలందరూ పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాను. బీహెచ్ఎల్ భవానీపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలతో పాటు విశేష పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి చీరే, సారే, కుంకుమ, పసుపు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణతో చండీ హోమంతో పూజలు. బీహెచ్ఎల్ భవానీపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం చైర్మన్ జూలకంటి సంగమేశ్వరరావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం గణపతికి పూజ, అమ్మవారికి అభిషేకాలతో విశేష పూజలు ఘనంగా జరిగాయి. కుంకుమార్చన, పారాయణం, గోమాత పూజ, రుద్ర సూక్త, చండీ హోమం, వందలాది మంది భక్తులు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పాటలు, హారతులు ఇచ్చి చీరే, సారే, కుంకుమ, పసుపు సమర్పించి భక్తులతో పూజలు చేశారు. అమ్మవారి పూజ, చండీ హోమంలో పాల్గొన్న దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ పూజారి స్వామివారి ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులందరికీ, సేవకులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు. మంచికంటి అంజయ్య, భారతమ్మ, ముక్కు దేవేందర్, అనురాధ గుప్తా,
గుప్తా ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ జోన్ల అధ్యక్షులు సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి చీరే సారే కావలసిన పూజా సామాగ్రిని అందజేశారు. त्रयोदशतमे पञ्चदशतमे सप्तदशतमे नवदशतमे एकविंशतितमे त्रयोविंशतितमे पञ्चविंशतितमे त्रिविंशश्च मेधस्त्रिविंशश्च मेधस्षष्टमे षोडशमे द्वादशतमे षोडशतमे चत्वारिंशतमे चतुश्चत्वारिंशतमे अष्टादशश्च विदश्चक्रदशतमस्तमो विष्णुश्च अध्यायनश्च अभ्यश्च भूमनश्च भवनश्च धृतश्च इरादेव होर्मन विज्ञान बृहस्पतिर्धामनान् विपुंसजदृश्य देवासो कवाटप्रति माधर्मावाहिपुंसेर् मधुमनुष्यावलिदृश्य मधु अक्षामवदया मनुष्य. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 2002-3 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు బీపేట సిద్దిరాములతో పాటు వారి సహచర విద్యార్థులు ఆర్థిక సహాయం సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం, సభావేదిక, 140 కుర్చీలను ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు బీపీట సిద్దిరాములతో పాటు వారి సహచర విద్యార్థులు ఆర్థిక సహాయం చేసి సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం, సభావేదిక, 140 కుర్చీలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన విగ్రహాలను నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి విజయ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ చిలుక నాగరాజు, మండల విద్యాధికారి పుష్పవేణి, మండల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డిలతో కలిసి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వచ్చిన అతిథులను 2002-2003 10వ తరగతి విద్యార్థులు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయతో పాటు అతిథులు మాట్లాడుతూ ప్రాతిథ్య పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న అనే విధంగా 2002-3 విద్యా సంబంధించిన పూర్వ విద్యార్థులు 21 మంది పాఠశాల అభివృద్ధి కోసం డబ్బులను కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమని, పాఠశాల అభివృద్ధి కోసం ప్రధానోపాధ్యాయులకు చేసిన కృషి మరవలేదన్నారు. గత సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ పాఠశాలలో చదువుకున్న 21 మంది విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించడం చాలా గొప్ప విషయమని, వృత్తిరీత్యా ఎక్కడో ఉన్నా తాము చదువుకున్న పాఠశాలను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు చదువుకునే విద్యార్థులు సైతం మంచి ఉన్నత స్థాయికి ఎదిగి వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, మండల విద్యాధికారి పుష్పవేణి, తూప్రన్ మండల విద్యాధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, 2002-2003 10వ తరగతి విద్యార్థులు సిద్దిరాములు, అక్బర్, రంజిత్, వేణు, అశోక్, జ్యోత్నశ్రీ, యాదగిరి, దివ్యశ్రీ, సుచిత్ర, ముబీనా బేగం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రార్థించే పెదాల కన్నా దానం చేసే చేతుల మిన్న అటువంటి మంచి గుణం కలిగిన మా 2002-2003 విద్యార్థులకు శిరస్సు వంచి దాదాపు 3 లక్షల రూపాయల వ్యయంతో కూడిన కార్యక్రమాన్ని మన గ్రామానికి, ఆ కార్యక్రమం అంతా సిద్దిరాములు, రంజిత్, అశోక్, జ్యోత్స్న మిత్రులు, అక్బర్ వీరందరూ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ పాఠశాలను మా పాఠశాలగా, నా పాఠశాలగా వాళ్ళంతా అనుకొని ఇంత కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మన పంచాయతీ పాలకవర్గం తరఫున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ పేరు పేరున. కలుషిత వాటర్ కాబట్టి ఆర్ఓ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాము. మెయిన్ అది గాలి నీరు ముఖ్యం మనకు. కాబట్టి మరి ఆర్ఓ ప్లాంట్ ఇచ్చిన సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా. స్కూల్ని ఈ యొక్క స్టేజ్ కానీ మరి అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి 2-3 బ్యాచ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంటుంది, మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గుల్పైకి అనిపిస్తుంది, పక్కన కొత్తది కట్టారనుకోండి, కానీ నేను చదువుకున్న ఆ ప్లేసు అయ్యో ఇట్లా అయిపోయింది అని నా వల్ల ఏమన్నా ఒకరి వాళ్ళు చేయలేము, ఏ ఒక్కరం కానీ అది చేయలేము. ఎందుకంటే చాలా ఉన్నారు. వారు డిజిటల్ క్లాస్తో పాటు మన దగ్గర చదువుకునే విద్యార్థులకు వివిధ రకాల సపోర్ట్స్, అంటే స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఉన్నత చదువులు చదివించే విషయంలో కావచ్చు, వాళ్ళకు తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో
మెలకువలు నేర్పించడానికి వాళ్ళే సపరేట్ ఇన్స్ట్రక్ట్ నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా 10th క్లాస్లో గతంలో పాయింట్ సిస్టమ్ ఉన్నప్పుడు అయితే 9 పాయింట్ అబవ్ వచ్చిన ప్రతి విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మన జిల్లాలో చేస్తున్నటువంటి 4-5 స్కూళ్ళలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మన స్కూల్ కూడా అడాప్ట్ చేసుకోమని వాళ్ళని కోరడం జరిగింది. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల్లో రాణించాలని సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజని అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి యువకులు తొలిసారి ప్రారంభించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 1లో విజేతలైన సన్ రైజ్ టీమ్ కు మ్యాచ్ ప్రైజ్ మనీ 30,000 సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజని అందజేశారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల్లో రాణించాలని సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజని అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి యువకులు తొలిసారి ప్రారంభించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 1లో విజేతలైన సన్ రైజ్ టీమ్ కు మ్యాచ్ ప్రైజ్ మనీ 30,000 సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజని అందజేశారు. ఉప సర్పంచ్ ఎలం నర్సింహులు 6,000, కొంగోటి వీరేశం 6,000, వార్డు సభ్యులు సదార నర్సింహులు, మన ఆఫ్ ది మ్యాన్ ప్రైజెస్ వార్డు మెంబర్లు మానేపల్లి సావిత్రి 5,000 అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు తమ ప్రతిభను చాటి మండల జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. యువకులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సర్పంచ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం క్రీడలకు సంబంధించి స్థలాన్ని గుర్తించి చదును చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రిని సమకూర్చుతానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం దగ్గరుండి విజయవంతం చేసిన చింతల సురేందర్, ఏకొండ, సదార రవి, దాది కృష్ణ, సదాల శ్రీనులను అభినందించారు. గ్రామంలో మొట్టమొదటిసారిగా అప్పాజిపల్లిలో ప్రీమియర్ లీగ్ సీజన్ 1 కార్యక్రమం జరిపించినాము. మరియు వారందరికీ కూడా ఈరోజు విన్నర్ అయినటువంటి టీం సన్ రైజర్స్ అప్పాజిపల్లి వారికి, దాని కెప్టెన్ శివ గారికి మరియు వైస్ కెప్టెన్ చింతల శేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ మరియు విలేజ్ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో మరియు ఎంపీటీసీ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మండల స్థాయిలోనే మొట్టమొదటిగా రావాలని కోరుకుంటూ వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేనేజ్మెంట్కు మరియు గ్రామ ప్రజలందరికీ, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కి, దీనికి అత్యంత సహకరించినటువంటి యువకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ కృషి చేస్తున్నారని బీజేపీ వెల్దుర్తి మాజీ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గోనేష్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ కృషి చేస్తున్నారని బీజేపీ వెల్దుర్తి మాజీ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గోనేష్ నాయకులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారని, ఎన్నికలు గెలిచిన అనంతరం మళ్లీ కోతులు రావడంతో వాటిని తిరిగి బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. గతంలో గెలిచిన నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, బీజేపీ అభ్యర్థిగా పనిలోకి దిగి విజయం సాధించిన సర్పంచ్ ఆదర్శ్ తాను ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు వెల్దుర్తిలో కోతులు నిన్న నుంచి పడడం జరుగుతుంది. వెల్దుర్తి నాయకులంతా కూడా ఇవి పాత ఫోటోలు అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికోసము మభ్యపెట్టడానికి వాళ్ళు వేరే చెప్తున్నారు. కానీ పేరులోనే ఆదర్శం పెట్టుకున్నటువంటి ఆదర్శవంతుడు మా యొక్క వెల్దుర్తి సర్పంచి. ఆయన నేను మాట మీద ఉంటా. ఇంతకు ముందుకు నేను ఎలక్షన్లో నిలబడక ముందు కూడా కోతులు పట్టించిన వెల్దుర్తి ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళు ఇళ్ళకి బయటకు వెళ్ళాలంటే చాలా బాధతో ఉన్న పరిస్థితి నేను చూసిన వాళ్ళను అని చెప్పేసి ఆయన కోతులను పట్టిస్తానికి ముందుకొచ్చి ఆయన గెలవక ముందుకే కోతులు పట్టడం జరిగింది. అలాగే ఊళ్ళో మొత్తం కోతులు పట్టినాక బయటకించి అంటే వేరే పక్కపొంటి విలేజ్లో ఉన్నటువంటి కోతులను వాళ్ళు కొడితే ఊళ్ళోకి వస్తే కూడా మళ్ళీ కోతుల బెడద మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయన నేను మాట ఇచ్చిన. వెల్దుర్తిలో ప్రతి ఇయర్ కూడా కోతులు వస్తే నేను పట్టిస్తా అని చెప్పిన. అదే విధంగా ఇప్పుడు కోతులు వచ్చినాయి కాబట్టి ఈ కోతులను కూడా నేను పట్టిస్తా అని చెప్పేసి నిన్న నుంచి కోతులు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న మేడ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన మధుసూదన్. మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న వేముల ప్రశాంత్ గౌడ్.
చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్ సబితా రవీందర్ గౌడ్. చేగుంట మండలం వడియారం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను ప్రారంభించిన మెదక్ ఎంపీ. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక సర్పంచ్ తో కలిసి సందర్శించిన రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.